ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఇది కాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మనం ఇంతవరకు ఆయన రెక్కలలో దాచి భద్రపరిచి దేవుడు మనల్ని పోషిస్తూ చాలిన దేవుడుగా ఉండి మనల్ని ఆయన సంరక్షిస్తున్నారు. ఆయనకి మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపు బద్దులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో ఈ మాట రాయబడింది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అన్నపానములు కలిగిన వాడే తృప్తుడై ఉంటాడు, తృప్తిగా జీవిస్తాడు, బ్రతుకుతాడు అని సామెతల గ్రంథంలో మనం చూడగలం. ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధిలో దైవభక్తి కలిగిన వారమైతే తృప్తి కలిగిన అనుభవం మనకు ఉంటుంది. చాలామందికి తృప్తి ఉండదు. ఇంతవరకు దేవుడు ఇచ్చాడు, ఇంతలాగా దేవుడు నన్ను దీవించాడు అన్నటువంటి తృప్తి లేకుండా బ్రతుకుతూ ఉంటారు. ఇంకా ఏదో సంథింగ్ ఐఎమ్ మిస్సింగ్ అనుకుంటూ దానికి ఏదో రావట్లేదు, ఏదో విధంగా ఇతరులను చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను వీళ్ళలాగలేను అనుకుంటూ లోపల చాలా అసంతృప్తితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది నా బ్రతుకు, ఇది నా కర్మ, ఇట్లా ఉంది నా పరిస్థితి అన్నట్లుగా వేదనతో వెళ్ళే వాళ్ళని మనం చూస్తాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిత్యముగా మనకు కావలసినటువంటి సమస్తాన్ని సమృద్ధిగా తృప్తిగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో భూమి మీద అనేక ప్రాంతాలు, దేశాలు ఉన్నాయి, రాష్ట్రాలుగా. అలాగే ప్రపంచంలో అనేక ప్రాంతాలు ఇలాగా విభజించబడి ఉన్నాయి. మెక్సికో అనే దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మెక్సికోలో నేను గూగుల్ సెర్చ్లో కూడా గమనించి చెప్తున్నాను. మెక్సికోలో ఒక వింత ఉంది. అదేంటంటే ఒకే చోట పక్కపక్కన కొద్ది మీటర్ల దూరంలోనే ఒకవైపు వేడి నీటి ఓటలు ఉంటాయి, మరొక వైపు చల్లనీటి ఓటలు ఉంటాయి. రెండు కలిసి ఉంటాయి. వేడి నీటి ఓటలు ఉంటాయి, పక్కపక్కన కొద్ది మీటర్ల దూరంలోనే రెండు కలిసి ప్రవహిస్తూ ఉంటాయట. చాలామంది ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది స్నానాలు చేయటం, ప్రత్యేకంగా ఆ యొక్క శరీరానికి అవసరమైనటువంటి వేడి నీటి వలన స్వస్థతలు, ఆరోగ్యం కలుగుతుందని ఆ యొక్క సర్చిలో నేను గమనించాను. సో అక్కడికి కొంతమంది ప్రయాణికులు, టూరిస్టులు వెళ్ళినప్పుడు కొంతమందిని గమనించారన్నమాట. అక్కడ ఉన్నటువంటి స్థానిక స్త్రీలను గమనించారు. వాళ్ళు ఏం చేశారంటే రావటం, తమ బట్టలన్నీ తీసుకొని రావటం, వేడి నీటిలో వాటన్నిటిని నానబెట్టి ఉతకటం, ఆ తర్వాత చల్లనీటిలోకి వెళ్ళి జాడించి బట్టలన్నీ తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. అప్పుడు ఒక టూరిస్టు అక్కడున్న గైడ్ని అడిగారట, మీ స్త్రీలు ఎంతో ధన్యులు కదా, మీ లేడీస్ అందరికీ ఇంత మంచి ఫెసిలిటీ, పక్కనే వేడి నీళ్ళు, పక్కనే చల్లనీళ్ళు, మీటర్ల దూరంలోనే కొద్ది దూరంలోనే ఎంత బాగుంది కదా, చాలా సంతోషంగా ఉంటారు కదా మీ స్త్రీలు అని. అప్పుడు ఆయన అన్నాడంట, గైడ్ అన్నాడట ఆ టూరిస్ట్తో, లేదండి మా వాళ్ళు అసలుకి సంతృప్తిగా ఉండరని, సంతోషమే లేదండి వాళ్ళకి. ఎందుకని, ఏమైంది అని అడిగితే అతను అన్నాడట, గైడ్ అన్నాడట, వేడి నీళ్ళు ఉన్నాయి, చల్లనీళ్ళు ఉన్నాయి, కానీ సబ్బు నీళ్ళు ఓట కూడా ఉంటే బాగుంది కదా. ఇప్పుడు మేము సపరేట్గా సబ్బు తీసుకొచ్చుకోవాలి. ఆ యొక్క లిక్విడ్ ఓటలు ఉంటే, సబ్బు నీళ్ళు ఓట ఉంటే దాంట్లో నానబెట్టుకోవటం, వేడి నీళ్ళలో ఉతుక్కోవటం, చల్లనీళ్ళలో జాడించుకోవటం సరిపోయేది కదా, మాకు అది లేకుండా పోయింది అని అసంతృప్తితో ఉన్నారు. హల్లెలూయా. పిల్లరా, గమనించాలి. చాలామందికి ఈ రోజున దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది లేదు, ప్రభువా నాకు ఉన్నదాంతో చాలయ్యా, నీకు స్తోత్రమయ్యా, నన్ను ఈ విధంగా నిలబెట్టా, నీకు వందనాలు. కృతజ్ఞత భావము లేనటువంటి వ్యక్తులు తృప్తి లేకుండా బ్రతుకుతూనే ఉంటారు. కృతజ్ఞత భావం మనకు ఉండాలి. చాలయ్యా, నాకు ఇంతవరకు ఇచ్చావయ్యా, ఈ విధంగా నన్ను కాపాడావు, ఈ విధంగా నాకు పోషించావు, ఈ విధంగా నన్ను సంరక్షించావు, ఈ విధంగా నాకు చక్కటి భర్తనిచ్చావు, భార్యనిచ్చావు, పిల్లల్నిచ్చావు, తల్లిదండ్రులనిచ్చావు, అన్నదమ్ములనిచ్చావు, తోబుట్టులనిచ్చావు, చిన్న మందిరాన్నిచ్చావు, పరిచయం ఇచ్చావు, ఉన్న విశ్వాసాలనిచ్చావు, మీకు వందనాలు. మంచి సేవకులనిచ్చారు, మీకు వందనాలు. ఈ తృప్తి రాదు. ఎంతకీ నాకు అది లేకుండా పోయింది, ఇది లేకుండా పోయింది. నా మెడలో ఆ తాడు లేదు,
ఈ నల్ల పూస లేదు, ఈ ఎర్ర పూస లేదు, ఈ పసుపు పూస లేదు, ఇక రింగులు రంగులు రింగులు రంగులు దారాలు లేవు, అంతంత పొడుగు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పొట్ట వరకు ఉన్నటువంటి హారాలు లేవు, నాకు అంత పెద్ద కారు లేదు, ఇంత పెద్ద బంగ్లా లేదు. ఇవన్నీ మనం ఎంత సంపాదించినా ఒకానొక రోజున అనుకోని రీతిలో కనురెప్పపాట్లు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఉన్నంత వరకైనా భూమి మీద నాకు నువ్వు చాలిందేవుడిగా తృప్తి కలిగే బ్రతుకు నాకు ఇచ్చావయ్యా, ఉన్నంత వరకు నీకు స్తోత్రం. నేను ఎన్నడూ మర్చిపోలేదు, ఎన్నడూ కూడా నేను ఆ యొక్క ఆలోచన విరమించుకోలేదు. ఏంటంటే ఆ యొక్క లాజర్, దీనుడై కురుపులతో బాధపడుతున్న లాజర్ ఎంత తృప్తిగా ఉన్నాడో, తన ఒండ్లనన్నీ కొక్కలు నాగుతున్నా కూడా వాటి విషయంలో కూడా దేవుణ్ణి సనుకోలేదు, దేవుని మీద విసుక్కోలేదు. ఆయన జీవితాన్ని తలంచుకుంటే నా విశ్వాసం ఎంత అని నన్ను నేను ఒక్కొక్కసారి పరిశీలించుకుంటా. నా విశ్వాసం ఎంత, ఆయనకు ఉన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ విశ్వాసం. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో అసంతృప్తికి చోటు ఇవ్వకుండా ఉన్నంతవరకు దేవానికి స్తోత్రం అని చెప్పి ఆయన తృప్తితో ఘనపరచండి. ప్రభు యొక్క దీవెనలకు మరింతగా మనం పాత్రలం అవుతాం. ప్రభు ఒక రోజున మహిమలోకి మనల్ని తీసుకువెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా జీవితాల్లో మేము భయభక్తులు కలిగిన వారమై ఉంటే మేము అన్నపానములు కలిగిన తృప్తి కలిగిన జీవితాన్ని మేము జీవిస్తామని మీ లేఖనాల్లో రాయబడి ఉంది. ఆ విధంగా మా జీవితాల్లో మేము తృప్తి కలిగిన వారమై అపాయం నుండి మేము తప్పించబడుతూ, కీడు నుండి మేము తప్పించబడుతూ మీ కృపగల కౌగిలో మేము భద్రపరచబడి ఎదుగునట్లుగా సహాయం చేయండి. అసంతృప్తి మాకు దూరం చేయండి. మీ ఆత్మకు మేము అప్పగించుకొని ఉన్నదాంతో మేము తృప్తిపడి మీ సన్నిధిలో ముందుకు సాగుటూ సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది మెండుగా మీరు అనుగ్రహించండి. ఒక్కొక్క బిడ్డను మీరు ఆశ్రయించి దీవించండి. చాలిందేడుగా ఉండి కార్యాలు చేయండి. మాటలు వింటున్న ప్రతి హృదయం ఆదరించబడిన గాక, ధైర్యపరచబడిన గాక. కృప చేత నింపండి, బలపరచండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుకుందున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అభిషేకము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. మనకు ఉన్న దాంట్లో చాలు. దేవానికి స్తోత్రమయ్యా అంటూ మనం ఆయన్ని కీర్తిద్దాం, ఘనపరుద్దాం, తృప్తి చెందుదాం. ప్రభు యొక్క రాకడికి రాజ్యానికి సిద్ధపడదాం. ఈ మాటలన్నీ కలిపి షేర్ చేస్తారని మేము నమ్ముతున్నాం. కృప మనకు ఆ విధంగా తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించుకున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.